పాపమును విడిచిపెట్టాలి, లోకభోగ సౌఖ్యములను విడిచిపెట్టాలి, ధనమును విడిచిపెట్టాలి, ఐహిక ఆచారములను విడిచిపెట్టాలి. ఇంకా ఏమి విడిచిపెట్టాలంటే విగ్రహారాధన విడిచిపెట్టాలి. విడిచిపెడతారా? ఇవన్నీ విడిచిపెట్టే కదమ్మా మేము దేవుని మందిరంలో కూర్చున్నాము, మేము ఇవన్నీ విడిచిపెట్టే కదమ్మా వాక్యమును వింటూ ఉన్నాం అనుకుంటూ ఉన్నారేమో. విగ్రహారాధన అంటే దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్నైతే ప్రేమిస్తూ ఉన్నావో అది విగ్రహారాధనకి సంబంధించిందే. దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఆహారాన్ని ప్రేమిస్తూ ఉన్నావేమో అది విగ్రహారాధనే. దేవుని కంటే ఎక్కువగా నువ్వు శరీరాశల కొరకు పరుగులెత్తుతూ ఉన్నావేమో అది విగ్రహారాధనే. దేవుని కంటే ఎక్కువగా నీవు కోపముతో ఉంటూ ఉన్నావేమో అది విగ్రహారాధనే. దేవుని కంటే ఎక్కువగా నీవు అందము కొరకు పరుగులెత్తుతూ ఉన్నావేమో అది విగ్రహారాధనే. నీ సమయమునంతటినీ కూడా దేనికి వెచ్చిస్తూ ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ప్రియ దేవుని బిడ్డలారా, నీ సమయం ఎక్కడా? నీ సమయం ఎక్కడా? ప్రార్థనలో ఉంటుందా? నీ సమయం దేవుని స్తుతించే విషయంలో ఉంటుందా? నీ సమయము దేవుని ఆరాధించే విషయంలో ఉంటుందా? నీ సమయం నీ బిడ్డల కొరకు ప్రార్థించే విషయంలో ఉంటుందా? నీ సమయము బిడ్డల కొరకు కన్నీరు కార్చే విషయంలో నీ సమయం ఉంటుందా? ఉండటం లేదు కదా. మరి ఎందుకని అన్నిటికంటే కూడా ప్రేమిస్తూ ఉన్నావు? ఈ సమయాన్ని ఎక్కడ వేస్ట్ చేస్తూ ఉన్నారు? 24 గంటల్లో మీ సమయాన్ని ఎక్కడ కాల క్రమేపణ కలుపుతూ ఉన్నారు? మీ సమయాన్ని కుటుంబం కొరకు వెచ్చించండి, మీ సమయాన్ని మీ భర్త కొరకు వెచ్చించండి, మీ సమయాన్ని మీ బిడ్డల కొరకు వెచ్చించండి. వారి కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి, వారి కొరకు అంగలార్చేవారిగా ఉండాలి, వారి కొరకు మొరపెట్టేవారిగా ఉండాలి. మీ బిడ్డల కొరకు మీరే మొరపెట్టకపోతే ఎవరు మొరపెడతారండి? మొరపెట్టాలి.